దేవుడు సమయం వచ్చేటప్పుడు, ఏ సమయము, మనము చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు సమయం వచ్చినప్పుడు కొన్ని మర్మాలని బయలుపరుస్తానని తెలియజేశాడు. దాని అవును కదా, సమయం ఉన్నప్పుడు కొన్ని మర్మమైన సంగతులను దేవుడు కొంత సమయం వరకు వాటిని దాచి, సమయం వచ్చినప్పుడు ఆ యొక్క మర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ మర్మమైన సంగతులను బయలుపరచడానికి దేవుడు ఒక కాలాన్ని నియమించాడు. ఆ కాలం ఏంటంటే ఇదే అంత్యకాలం. ఈ అంత్యకాలంలో దేవుడు కొన్ని మర్మమైన సంగతుల్ని మనకి బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే నేను మీకు ఒక మర్మమైన సంగతి మాత్రం ఈరోజు మీకు తెలియజేయడానికి దేవుడు మీకు కృప చూపుతున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి ఎవరైనా గట్టిగా చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట శిల్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. సమస్త జనులను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆ సింహాసనమును వద్దకును కొనుకోబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్యము ఎంతమందికి అర్థమైంది? చదవబడిన వాక్యం ఎవరికైనా అర్థమైందా? ఇక్కడ మీకు ఒక స్త్రీ కనబడుతుంది. ఈ వాక్యంలో మనం 5వ వచనం మనం బాగా చదువుకున్నట్లయితే కింద ఒక మాట ఉంటుంది ఏంటంటే, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము ఈ 12వ అధ్యాయము ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించింది, దేవుని యొక్క ప్రణాళికకు సంబంధించింది. అసలు దేవుని యొక్క ఉద్దేశము మనుషుల పట్ల, సంఘము పట్ల, దేవుని కొరకు ఏర్పాటు చేయబడుతున్న పిల్లల పట్ల ఉన్న మర్మము ఈ 12వ అధ్యాయంలో రాయబడింది. ఇందులో దాచబడింది. దాచబడిన ఈ మర్మమును దేవుడు తన శక్తి ద్వారా ఈ దినం మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క గ్రంథంలో మనం గమనించినట్లయితే మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఎవరండి? ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరు? ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎలా ఉంది? గర్భము ధరించి ప్రసవ వేదనకి సిద్ధంగా ఉంది. ప్రసవ వేదన అంటే తెలుసు కదా, ఒక స్త్రీ గర్భము ధరించి 9 నెలలు బిడ్డని తన గర్భంలో దాచి 9 నెలల తర్వాత 9 నెలల్లో వచ్చే సమయానికి ప్రసవ వేదన పడి ఆ సమయంలో ఒక బిడ్డను, ఒక శిశువుని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే కదా మన లోకంలో జరిగేది. అయితే ఇక్కడ ఈ గ్రంథంలో మనకి కనబడుతున్న ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఇక్కడ ఉన్నప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీని మనము ఈ 12వ అధ్యాయం మీరు చదువుకున్న వెళ్తూ ఉన్నట్లయితే ఈ 12వ అధ్యాయంలో మీకు వీటితో పాటు ఒక సర్పము, మహాసర్పము కనిపిస్తుంది. ఆ మహాసర్పం ఏంటో తెలుసా? ఒక స్త్రీ ఇక్కడ మీకు ఒక రాయబడిన దాని ప్రకారం మీకు చెప్తాను, దాన్ని మీకు అర్థవంతంగా మీకు ముందుకు నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడిన మీకు కనిపించే ఈ స్త్రీ ఏంటంటే, ఒక స్త్రీ ఒక సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఇక్కడ ఈ ఒక్క ఫోటో చూడండి, ఈ ఫోటో జాగ్రత్త చూడండి, ఈ ఫోటో జాగ్రత్త చూడండి. ఈ యొక్క ఫోటోలో యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక స్త్రీని మీరు చూడండి. ఈ స్త్రీని చూసినప్పుడు ఈ స్త్రీ గర్భము ధరించుకొని ఈ కిందన మీరు చదివినట్లయితే ఈ కిందన చంద్రుడి మీద ఆనుకొని ఉన్న ఒక స్త్రీ ఉంటుంది. చంద్రుడి మీద ఆనుకొని సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే ఒక స్త్రీ ఎక్కడ నిలబడిందంటే, ఒక చంద్రుడు ఉన్నాడు, మూన్, ఒక చందమామ ఉంది, ఆ చందమామ మీద ఒక స్త్రీ నిలబడింది.
నిలబడిన ఆ స్త్రీకి ఏమి ధరింపబడింది అంటే సూర్యుడు ధరింపబడింది. అంటే సూర్యుని యొక్క తేజస్సు ఆమెకి ధరింపబడింది. అంతేకాకుండా మనము అదే మొదటి వర్షం మనం చూసినట్లయితే శిరస్సు మీద 12 నక్షత్రములు ఏమున్నాయి? 12 నక్షత్రముల కిరీటం ఉంది. ఏముంది? కిరీటం ఉంది. ఆ కిరీటానికి ఏమున్నాయి? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఏంటిది? స్త్రీ చాలా విచిత్రంగా ఉంది. ఆమె ఒక చంద్రుని మీద నిలబడింది, సూర్యుని ధరించుకొని ఉంది. ఆమె తల మీద ఒక కిరీటం ఉంది. ఆ కిరీటానికి 12 నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఆమె ప్రసవ వేదన పడుతూ ఆమె గర్భంలో ఏం కనిపిస్తుంది? ఒక మగ శిశువు ఉన్నాడు. ఇక్కడ రాయబడింది. ఎవరున్నారు? మగ శిశువు. ఈ మగ శిశువు ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ఆ శిరస్సు ఎవరు? ఆ యొక్క ధరింపబడిన సూర్యుడు ఎవరు? అక్కడ ఆమె నిలబడిన చంద్రుడు ఎవరు? 12 నక్షత్రాలు ఎవరు? ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే చాలా మర్మమైన సంగతులు. అంటే నేను కొద్ది మాటలు, చాలా తక్కువ మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. నేను దీని గురించి మనం మాట్లాడాలంటే ఒక రోజులో అయిపోయేది కాదు. అవకాశం ఉంటే నేను దీని గురించి వివరించడానికి మళ్ళీ వస్తూ ఉంటాను. అయితే ఈ దిన మీకు బెస్ట్ కొన్ని ఒక అవుట్లైన్ మీకు చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఇక్కడ ధరింపబడిన ఆ స్త్రీ, గర్భముతో ఉన్న ఆ స్త్రీ ఎవరంటే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్ని రకాలైతే సంఘాలు ఈ ప్రపంచంలో ఉన్నాయో, ఒక బాప్టిస్ట్ సంఘం అనివ్వండి, పెంతెకోస్తు సంఘము, లేదంటే ఒక క్రీస్తు సంఘం అని, లేదంటే యెహోవా సాక్షుల సంఘం అని, ఒక బేతేలు మందిరం అని, రకరకాల మందిరాలు మనము ఈ యొక్క భారతదేశంలో, ఈ యొక్క ప్రపంచ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క స్త్రీ ఎవరంటే దేవుని నామాన్ని, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి ప్రతిదినం ఈ యొక్క ఆదివారం దినంలో మనం మొదటి ఆరాధనలో ఉన్నాము. ఈ యొక్క మొదటి ఆరాధనలోని 2వ ఆరాధనలో ఈ యొక్క ప్రపంచవ్యాప్తంలో ఎవరైతే కూడబడి దేవుని యొక్క మందిరంలో కూడుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్త్రీకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది అమ్మా? ప్రకటన గ్రంథం చాలా కఠినంగా ఉంటుంది, ఇది అర్థం చేసుకోవడం కాబట్టి జాగ్రత్త వినండి. నేను అందుకే జస్ట్ మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఈ యొక్క దేవుని యొక్క మందిరాలు ఎన్నైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా, ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందిరాలన్నీ కూడా ఈ స్త్రీ గర్భంలో ఉన్నారు. ఎక్కడున్నారు? స్త్రీ గర్భంలో ఉన్నారు. ఓకే, ఈ యొక్క స్త్రీ గర్భము ధరించి ఉన్నదనమాట. గర్భం ధరించిన ఆ యొక్క స్త్రీ గర్భంలో ఎవరున్నారంటే మనము నేను యొక్క క్రైస్తవుని, నేను దేవుని యొక్క విశ్వాసిని అని మనం చెప్పుకుంటామే, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆ యొక్క స్త్రీ గర్భంలో ఉన్నారు. ఆ స్త్రీ గర్భంలో వాళ్ళంతా ఉన్నారు. అయితే ఆ స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ఎప్పుడు బయటకు వస్తాడో జనరల్గా మన లోకానుసారంగా 9 నెలలు అయిన తర్వాత, అంతేగా. అలాగే దేవుడికి ఒక సమయం ఉంది. ఒక సమయము దేవుడు భూమిని సృష్టించింది మొదలుకొని ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. 6,000 సంవత్సరాల తర్వాత దేవుడు మనుష్యులను, భూమి మీద ఉన్న మనుష్యులను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతారని చెప్పి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ యొక్క సమయం, ఒక కాలం ఉంది. దానియేలు గ్రంథంలో కాలములు, అర్ధకాలములు అని ఒక మాట ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథంలో కూడా కాలములు, అర్ధకాలంలో ఒక మాట ఉంటుంది. వీడి ఒక కొన్ని అర్థాలు ఉన్నాయి. కాలం అంటే ఏంటి? ఎంత సమయం ఎంత? ఆ సమయము వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచాన్ని నాశనము చేసి, ప్రపంచంలో ఎవరైతే దేవునికి లోపడలేదో అలాంటి వారిని కూడా దేవుడు పాతాళ గర్భంలోకి పంపించేసి మిగతా వారిని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమా 13 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర వేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు. ఇక్కడ మొదటి మాట ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. మనం ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తును ధరించుకోవాలి. అందుకనే ఆ స్త్రీ గర్భంలో ఉన్న ఆ శిశువు ఎవరైతే ఉన్నాడో ఆ శిశువు, ఆమె ఏమి ధరించుకుని ఉంది? తన సూర్యుని ధరించుకుని ఉందని చూసారా? ఆ సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కనబడిన ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని చూసారా? ఆ సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అలాంటి ఒక యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుని ఆ స్త్రీ ఉంది. అయితే ఆమె యొక్క పాదాల కింద ఉన్న ఆ యొక్క చంద్రుడు ఎవరంటే అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుల యొక్క బోధ.
మనం ఇప్పుడు ప్రకటిస్తున్నానే వాక్యము, దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నారే. అనేక మంది దైవజనులు మన ద్వారా అనేక సంఘాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారే. ఈ బోధ ఇదంతా ఎవరంటే ఆమె నిలబడి ఉన్న ఆ సందుడి యొక్క స్వభావం. ఆ సందుడు ఏంటంటే అపొస్తలుల యొక్క బోధ. అపొస్తలుల యొక్క బోధ చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఈ యొక్క లోకంలో తమ యొక్క జ్ఞానాన్ని లోకంలో ఉన్న పబ్లిసిటీ కోసం, నేనేదో పాపులర్ అవ్వాలని, లేకపోతే నేను 10 మందిలో ఒక గొప్పవాడు కనిపించుకోవాలని రకరకాల మాటలు మీకు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి వాటిని పక్కన పెడేసి అపొస్తలుల బోధ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క మందిరము మొట్టమొదటిసారిగా ప్రారంభించబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకంలో చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎప్పుడు ప్రకటించబడిందే వాక్యము. అది శక్తివంతమైన వాక్యము. ఇప్పుడు అలాంటి వాక్యము ప్రకటించేవారు ఈ రోజుల్లో కావాలి. అలాంటి వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు మనం రీసెంట్గా చూసాం. ప్రవీణ్ పగడాల గారు అలాంటి దైవజనులే. ఆయన కూడా అపొస్తలుల బోధ నుంచి వచ్చి ఆయన గురించి మీరు తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభు బలారాధనలో ఏ విధంగా అయితే పరిచర్య చేశారు అలాంటి పరిచర్య చేశారు. అలాంటి అపొస్తలుల బోధ క్రమము, ఆ క్రమ పద్ధతి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం మనం వెళ్ళాలి. ఆ నియమాల ప్రకారం మనం వెళ్ళిన వారమండి ప్రతిదినము దేవుని యొక్క మందిరానికి వచ్చేసి దేవుని యొక్క వాక్యాన్ని వినేసి మీరు ఈ యొక్క సమయం 9:30 అయిపోయింది, 10 అయిపోయిన తర్వాత ఈ ఆరాధన అయిపోయింది, మళ్ళీ 2 ఆరాధనకు వచ్చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళేసరికి లోకంలో కలిసిపోయి శరీరస్తుల్లో వాటి ప్రకారం మీరు జీవిస్తున్నట్లయితే మీరు దేవుని యొక్క మందిరానికి రావడం వ్యర్థం, వేస్ట్. దేవుని యొక్క మందిరం రావడం వేస్ట్. ఎందుకంటే నేను చెప్పే మాటలు మీకు నోటి మాటలుగా మీరు తీసుకోకండి. నేను చెప్తున్నానండి ఏదో ఇక్కడ ఒక ప్రశ్న కుమార్ వచ్చి మాట్లాడుతున్నారు, మీరు తీసుకోకండి. మీతో మాట్లాడుతున్నది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి. మీరు దాన్ని గ్రహించుకోండి. మీరు దాన్ని గ్రహించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సర్వశక్తిలోకి తీసుకెళ్తాడు. సత్యమైన వాక్యం మీరు వినాలి. ఆ స్త్రీ ఎప్పుడైతే తన గర్భంలో నుండి ఉన్న ఆ శిశువును బయటికి రావడానికి సమయం దగ్గర పడిందో, ఆవిడ ప్రసవ వేదన పడినప్పుడు ఆ గర్భంలో ఉన్న ఆ శిశువు బయటకు వస్తారు కదా, 9 నెలలు అయిపోయిన తర్వాత గర్భంలో ఉన్న బయటకు వస్తారు కదా. అలాగే సమయం అయిపోయినప్పుడు ఆమె గర్భంలో ఉన్న ఆ శిశువు ఎప్పుడైతే బయటకు వస్తుందో, బయటకు వచ్చిన వెంటనే ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డని ఎత్తుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడు? అపవాది. ఆ బిడ్డ ఎప్పుడైతే ఆ గర్భంలోంచి బయటకు వస్తుందా, ఆ సమయము 9 నెలల సమయం ఎప్పుడైపోయింది, ఆ స్త్రీ మీ లోకానుసారం మనం తెలుసుకున్నాడు 9 నెలల సమయం ఎప్పుడైపోతే మగ శిశువు బయటకు వచ్చేస్తాడో, అలాగే ఆ యొక్క స్త్రీకున్న సమయం ఎప్పుడైతే అయిపోయి ఆ యొక్క స్త్రీ గర్భంలోంచి ఆ మగ శిశువు బయటకు వస్తాడో, బయటికి రాగానే ఆ బిడ్డని ఎత్తుకొని పోవడంతో సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? అపవాది. ఇక్కడ మీ 12వ జాతి చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. నేను చదివితే మీకు సమయం ఉండదు, అందుకనే ముగించేస్తాను. అయితే ఆ గర్భంలో ఉన్న స్త్రీ ఎప్పుడైతే బయటకు వస్తుందో, బయటకు వచ్చిన వెంటనే అపవాది అయిన సాతాను ఆ యొక్క మగ శిశువుని తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 12వ అధ్యాయంలో 5వ వచనంలో మాట ఉంది. 5వ వచనం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని ఎదుగును ఆ సింహాసనం ఎదుగును కొనిపోబడెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ విన్నారు కదా, సమస్త జనములను ఇనుప దండముతో ఏలైన మగ శిశువును ఆమె కనేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఆమె శిశువు ఏమైపోయాడంటే దేవుని యొక్క సింహాసనం మీదకి, దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంది, దేవుని యొక్క సింహాసనం పరలోకం ఉంది. ఆ పరలోక రాజ్యంలో సింహాసనం దగ్గరికి ఎప్పుడైతే ఆ స్త్రీ కనేసిన తర్వాత ఆ శిశువు ఏమైపోయాడు, ఒక్కసారిగా దేవుని యొక్క సింహాసనం మీదకి కొనుక్కోబడింది. ఆ కొనుక్కోబడమే కాకుండా మన 6వ వచనం మనం చూసినట్లయితే, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చుట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నేను ముగిస్తున్న వాక్యము, ఇక్కడ ఉన్న మీ వాక్యము జాగ్రత్తగా గమనించుకోండి. ఎప్పుడైతే ఆ స్త్రీ సమయం వచ్చి ఆ బిడ్డను కని బయటకు వచ్చాడు, ఆ బిడ్డ వచ్చిన తర్వాత ఆ బిడ్డని ఏం చేశాడు దేవుడు, ఆకాశంలోనికి దేవుని యొక్క సింహాసనం మీదకి కొనిపోగొట్టాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా కొనిపోవడం అంటే ఏంటో? ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఆ మగ శిశువు ఎవరు అంటే, ఆ మగ శిశువు, ఆమె గర్భంలో ఉన్న మగ శిశువు
కొనుక్కోబడిన ఆ మగ శిశువు దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి సింహాసనం మీదకి వెళ్ళిపోయిన ఆ మగ శిశువు ఎవరు అంటే, దేవుని యొక్క సన్నిధిలో నిజముగా యేసే దేవుడని నమ్మి నిజముగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ఈ యొక్క లోకంలో ఉన్న శరీరాశలన్నింటినీ విడిచిపెట్టి వారిని దేన్ని కూడా పట్టించుకోకుండా లోకమున్న ఆస్తి సంపద ఏదైతే ఉందో వాటన్నిటిని విడిచిపెట్టి దేన్ని పట్టించుకోకుండా కేవలము దేవుని యొక్క నామమే శక్తివంతమైనది, దేవుని యొక్క నామమే సరైన మార్గమని ఎవరైతే తెలుసుకొని ఈ లోకంలో జీవిస్తారో అలాంటి వారు మాత్రమే దేవుడు సాతాను పట్టుకోవడం సిద్ధంగా ఉన్నాడు కదా ఆ శిష్యుడు ఉన్నాడు కదా. సిద్ధంగా ఉన్నా కూడా సాతానుకు దొరకకుండా దేవుడు ఏం చేశాడు, పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితి నీకు కావాలా? అలాంటి స్థితి నీకు కావాలా? అలాంటి స్థితి దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి నిన్ను ఎప్పుడైతే సాతానుడు నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నీ యొక్క దేవుని మందిరంలో నీవు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ యొక్క 40 దినాలు నీవు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతి ఆదివారం నీవు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు నీ మీదకి ఎంతో మంది దాడి చేయడానికి సిద్ధపడి ఉండగా అలాంటి వారి నుంచి దేవుడు నిన్ను తప్పించి కూడా నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుడు మనము ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథం 8:10 మనం చూసినట్లయితే ఈ యొక్క మగ శిశువు గురించి, తర్వాత ఒక మహాసర్పము గురించి, ఒక రాజుల గురించి, ఒక అధికారి ఈ లోకంలోకి రాబోతున్న దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అది ఏంటంటే, ప్రపంచంలో నెక్స్ట్ రాబోయేది, ప్రపంచం అంతమవ్వడానికి ముందు రాబోయేది ఒక ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వం ఏమంటే వన్ వరల్డ్ గవర్నమెంట్. ఒకటే రాజ్యము, ఒకటే ప్రభుత్వము, ఒకటే రాజ్యము, ఒకటే కరెన్సీ, ఇంకా ప్రపంచం మొత్తానికి ఒకరే రూల్ చేయాలి అని ఒకటి సిద్ధాంతం త్వరలో రాబోతుంది. ఈ యొక్క సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందో, ఒక నియంత పరిపాలన మన దేశం మీదకి రాబోతుందో, ఈ యొక్క ప్రపంచానికి వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రారంభపడుతుందో, ఆల్రెడీ ప్రారంభమైందని అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచాన్ని విస్తరించబడినప్పుడు సాతాను యొక్క బంధకంలో మీరు ఎప్పుడు కూడా పడిపోకుండా దయచేసి జ్ఞానం కలిగి నేను ఇంకా మొన్న వచ్చాను కదా దేవుని యొక్క మందిరానికి, రీసెంట్గానే దేవుని యొక్క మందిరానికి వస్తాను, ఇప్పుడే మారుమనిషి పొందుకున్నాను అని ఇంకా నీ పసిపిల్లలాగే ఉండి దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెడేసి లోకంలో కలిసిపోతే దానివల్ల ఉపయోగం ఉండొచ్చుమా? దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి, పసిపిల్ల కాదు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి ప్రతిదినము. ఇప్పుడు చెప్తున్న వాక్యము వినేసి వదిలేసి వెళ్ళిపోతే దానివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. దయచేసి ఇప్పుడు నేను చెప్తున్న వాక్యమైనా కాదు, మీ దైవజనులు చెప్పే వాక్యమైనా, ఇంకా ఎవరైనా వచ్చి మీకు వాక్యం చెప్తున్నా, మీరు ఎక్కడైనా వాక్యమైనా మీ సెల్ ఫోన్లో యూట్యూబ్స్ కానీ, ఇంకా రకరకాల వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో రకరకాల వాక్యాలు వింటూ ఉంటారు. దేన్ని కూడా మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే తర్వాత మన చేతుల్లో, ఇప్పుడు నా చేతిలో బైబిల్ కనిపిస్తుంది, తర్వాత మీ చేతిలో బైబిల్ కనిపిస్తుంది, తర్వాత బైబిల్ కనిపించదు. ఇప్పుడు రాబోయే దినాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా క్రైస్తవులు అనేవారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్తే వాళ్ళు మందిరానికి వెళ్ళకుండా రోడ్డు మీద లాక్కెళ్ళి కొట్టేసే పరిస్థితులు రాబోతున్నాయి. శుక్రవారం దినం మనం తెలియజేసుకున్నాం కదా, మనమందరం ఏం చేయాలి? సమస్త జనులకు సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేయాలి. ప్రతి ఒక్కరిని ఎలా చేయాలి? మనం శిష్యులుగా తయారు చేయాలి, సువార్త ప్రకటించాలి. ఈ యొక్క వాక్యము ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు ఉన్నట్లయితే దేవుడు మనకి నేను ఒక మాట చెప్పి చేస్తాను. ప్రకటన 12:11. ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడిన అంతట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు 2 కాలము పోషించబడిన. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే, తన చోటికి ఆ స్త్రీ ఎప్పుడైతే మగ శిశువుని కనేసిన తర్వాత ఆమె యొక్క గర్భంలో ఉన్న ఆ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకి వెళ్ళిపోయాడు కదా. పరలోకంలోకి వెళ్ళిపోయిన ఆ శిశువు గుంపులో మనం ఉండాలి. ఆ గుంపులో మనం ఉంటే మనకి లోకంలో రాబోయే శ్రమలు మనకు రావు. అదేనా, లోకంలో నెక్స్ట్ రాబోయే శ్రమలు రావు. మనం ఆ గుంపులో ఉండాలంటే నిజంగా ఈ యొక్క మందిరంలో మీరు సుమారుగా ఒక 70-80 మంది ఉంటారు. ఈ యొక్క ఇంతమందిలో మీరు కనీసం 7 ఏడుగురైనా 10 మంది అయినా, పోనీ 2 ఒకరైనా దేవుని యొక్క రాజ్యానికి సాతానుడు మీ దగ్గరికి రాకుండా మీరు ఒక్కరైనా కూడా పరలోక రాజ్యానికి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారా?
ఉండాలి. దేవుడు అదే ఆశపడుతున్నాడు. దేవుడు కలిగిన ఆశ ఏంటంటే నా ప్రజలు, నాకు ఇష్టమైన జనులు ఎవరు కూడా లోకంలో త్వరలో రాబోతున్న కొన్ని భయంకరమైన శ్రమలు, ఆ భయంకరమైన శ్రమల్లో తిండి ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండవు, ఉద్యోగాలు చేయడానికి స్థిరమైన ఉద్యోగాలు ఉండవు, సరైన పంటలు పండవు. ఇక్కడ రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళందరూ చూస్తే మన మీదకి భయంకరమైన దోషణ పరిస్థితి మన తీసుకొస్తారు, మన మీదకి భయంకరమైన దాడులు చేస్తారు. అలాంటి దాడుల్లో, అలాంటి భయంకరమైన దినాల్లో మీరు జీవించకుండా ఉండకూడదనే ఆ తల్లి గర్భంలో ఆ శిశువు ఎప్పుడైతే ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిందో, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే ఎత్తబడే సంఘంలో, ఈ కొనుపోయబడే స్థానంలో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యొక్క స్త్రీ గర్భంలో ఉన్న ఆ యొక్క ఎత్తబడేవారు ఎవరంటే నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు. వాళ్ళందరూ కూడా ఎటువంటి శ్రమలు రావాళ్ళకి, శ్రమలు లేకుండా వాళ్ళు ఏంటంటే ఆత్మవశులై దేవుడు వారిని అది యొక్క ఎత్తబడే సంఘము దినము, ఆ యొక్క దినము ర్యాప్చర్ టైం, ర్యాప్చర్ సమయం అంటారు కానీ, ఆ ర్యాప్చర్ ఎత్తబడే సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే నిజమైన క్రైస్తవులు. ఒక్కసారిగా ఒక హానుకి ఏ విధంగా అయితే దేవుని యొక్క మందిరానికి, ఏలియా ఏ విధంగా అయితే దేవుని యొక్క సన్నిధిలోకి ఆత్మవశుడే పైకి ఆకాశంలోకి కొనుక్కోబడ్డారో ఆ స్థానంలో మనం ఉండాలి. ఆ స్థానంలో మనమంతా ఏమైవ్వాలి? ఆ స్థానంలో ఉండాలి ఖచ్చితంగా. ఆ స్థానంలో లేని కొందరు, మనం 14 వర్షంలో చదువుకున్నాం చూసారా, ఎత్తబడతారు కదా కొందరు నిజమైన క్రైస్తవులు. ఎత్తబడిన వారు ఎత్తబడిపోతారు, ఇంకా కొందరు మిగిలిపోతారు భూమి మీద. కొందరు మిగిలిపోయిన వారు ఏంటంటే దేవుడు, నేను క్రైస్తవులమే, దేవుని యొక్క మందిరానికి వెళ్తాం, సినిమాలు చూస్తాం, షికారీలు చేస్తాం, అన్నీ చేస్తాం అని అనుకున్న ఉంటారు చూసారా, అలాంటి లోకంలో ఉండిపోతారు. అలాంటి వాళ్ళు లోకంలో ఉండిపోయి రాబోయే శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఆ శ్రమలు, దాడులు ఏవైతే ఉన్నాయో, ఆ దాడులు అన్నీ అనుభవిస్తారు. అనుభవించి చిత్రహింసలపడి దేవుని యొక్క నామం చెప్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న చిత్రహింసలపడి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇంకా లోకంలో మిగిలిపోతారు. మిగిలిపోయిన వారిలో ఎవరైతే ఇంకా ఆ శ్రమల్ని తట్టుకొని ఎవరైతే ఉన్నారో, అందుకని ఇక్కడ 14 వర్షంలో రాయబడింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ అరణ్యంలోకి ఆ స్త్రీ కొనుక్కోబడి ఏమవుతుంది? పోషింపబడుతుంది కొంతకాలం. 1260 రోజులు ఖచ్చితంగా బైబిల్లో రాయబడింది. 1260 రోజులు అంటే అంత తెలుసా? 3.5 సంవత్సరాలు, 3.5 years, 3.5 సంవత్సరాలు. ప్రపంచం అంతమయ్యే ముందు, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి 2వ రాకడలో వచ్చే ముందు 7 సంవత్సరాలు భయంకరమైన దినములు రాబోతున్నాయి. ఈ యొక్క 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఒక శ్రమ, ఇంకో 3.5 సంవత్సరాలు అత్యధికమైన శ్రమ మనము అనుభవించబోతున్నాం. యొక్క కొనుక్కోబడని స్థితిలో ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క పరలోక రాజ్యానికి ఎవరైతే ఆరోహణలై వెళ్ళరో, అలాంటి వారు ఈ 7 సంవత్సరాలు కూడా ఆ శ్రమను అనుభవించడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో దూషింపడి మీ మీదకి భయంకరమైన దాడులు జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇంకా దేవుణ్ణి అప్పుడు కూడా మారుమనసు పొందేవారు ఉంటారు. అక్క 7 సంవత్సరాలు దేవుని యొక్క మారు మనసు పొంది ఎవరైతే దేవుని నిజంగా అప్పుడు మారు మనసు పొందారో వాళ్ళని కూడా దేవుడు ప్రత్యేక పరుచుకొని ఆ యొక్క లోకంలో ఇంకా మిగిలిపోతారు కానీ నామకార్థ క్రైస్తవులు, వాళ్ళని కూడా దేవుడు ప్రత్యేకంగా వాళ్ళని ప్రత్యేక పరుచుకొని ఇంకొక 3.5 సంవత్సరాలు ఇంకా భయంకరమైన సమయంలోకి వస్తాయి. 3.5 years అయిపోతుంది, ఇంకో 3.5 years అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుంది. అర్థమవుతుంది మీకు? నా మాట మీకు అర్థమవుతున్నాయి? సో అయితే జాగ్రత్తగానండి, ఈ యొక్క సమయాల గురించి నేను తర్వాత మాట్లాడుకున్నాను. అయితే ఈ 3.5 సంవత్సరాలు ఎవరైతే భయంకరమైన, ఖచ్చితంగా ఉంది బైబిల్లో 1260 రోజులు, 3.5 సంవత్సరాలు దేవుడు వారిని పోషిస్తాడు. వారికి తిండి ఉండదు, బట్టలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఏమి ఉండవు. వారందరూ దేవుడు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన స్థానంలో వారిని దాచి ఉంచి దేవుడే వారిని పోషిస్తాడు. దేవుడు వారిని పోషిస్తాడు. ఈ యొక్క లోకంలో ఉన్న పక్షులు, జంతువులు వీటన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నారు కదా. అదే రీతిగా ఈ 3.5 సంవత్సరాలు కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. అందుకనే ఇక్కడ మనకి దేవుడు మనల్ని ఏం చేయాలంటే ఆ యొక్క అరణ్య, మీరు ఇంకా ఈ ఎత్తబడే సంఘంలోకి వెళ్ళిపోతే మనిషిని ఆ సంఘంలో వెళ్ళకుంటే ఇంకా నామకార్థ క్రైస్తవులుగా ఉంటే కనుక, శ్రమలు అనుభవిస్తుంటే కనుక వాళ్ళకి దేవుడు చెప్పే మరొక మంచి మాట ఏంటంటే నిర్గమకాండం 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసేదనో మిమ్మల్ని గజరెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావో మీరు చూసి తిరిగి. చాలా
19 మాట ఉంది ఏంటంటే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదనో మిమ్మును గద్దె రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాం మీరు చూసిద్రండి. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క ఇశ్రాయేలీ ప్రజలు ఏ విధంగా అయితే ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా వాళ్ళని దేవుడు సురక్షితమైన స్థానంలో ఆ సముద్రంలో దేవుడు 2 పాయలు చేసి వారిని తప్పించి నా యొక్క 40 సంవత్సరాలు దేవుడు వారిని రక్షించి దేవుడు తనని కాపాడి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి మంచి ఆహారం ఇచ్చి ఇవన్నీ దేవుడు ఏ విధంగా అయితే పోషించి వారిని తన రెక్కల మీద మోసుకొని దేవుడు తీసుకెళ్ళాడో అదే రీతిగా లోకంలో నిజమైన క్రైస్తులుగా ఉండి ఎత్తబడేవారు దేవుని యొక్క మందిరానికి సింహాసనానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు ఇంకా కొందరిని ప్రేమిస్తూ నామకార్థ క్రైస్తవులు ఉన్న వారిని కూడా ప్రేమిస్తూ ఈ యొక్క 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో చిత్రహింసలు పడుతూ దూషణమైన మాటలు పడుతూ బాధలు పడుతూ ఇబ్బంది పడుతున్న వారిని కూడా దేవుడు 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా దేవుని యొక్క రాకడ ముందు అందరినీ దేవుడు పోషించడానికి తన రెక్కల మీద మనందరినీ వేసుకొని తన యొక్క భారం అంతటిని మన మీద వేసుకొని దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనము ఆ స్థితిలో ఉండాలి. ఎత్తబడే గుంపులో ఉంటే ఇంకా మంచిది. ఈ యొక్క 7 సంవత్సరాలు శ్రమలో అనుభవించినా కూడా దేవుడు మనల్ని రక్షించాలని సిద్ధంగా ఉన్నాడు. దయచేసి చెప్పబడిన వాక్యము ఎవరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క వెనుకల్లో ఉంచుకొని వాక్య ప్రకారం జీవించి దేవుడి యొక్క ఆజ్ఞలను ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాటిని పక్కన పెడేసి దేవుడే నాకున్నాడని దేవుడే నా ఆధారం అనుకొని మీరు జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని అందరినీ సర్వశక్తిని నడిపించి నిత్య జీవాన్ని జయించడానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఒక జీవజలాన్ని ఇస్తున్నాడు, నీతి కిరీటాన్ని ఇస్తున్నాడు. ఆ జీవజలాలు నీతి కిరీటము మనమంతా నిజ క్రైస్తవులు ఉన్నవారు అందరూ కూడా ముందుగా ఎత్తబడాలి. నామకార్థంగా ఉన్నవారు మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడి ఉండాలి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.